హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ రోహిణి, గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ వరంగల్. చాలా మంది రొటీన్గా బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు హెపటైటిస్ బి పాజిటివ్ ఉందని తెలుస్తుంది. సో యూజువల్గా మనం చేసే టెస్ట్ హెచ్బిఎస్-ఏజీ. సో హెచ్బిఎస్-ఏజీ పాజిటివ్ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరికి హెపటైటిస్ బి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉండదు. సో వీటికి కూడా కొన్ని క్రైటీరియాలు ఉంటాయి. కొన్ని టెస్టులు చేసి అవసరం ఉంటేనే హెపటైటిస్ బికి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో ట్రీట్మెంట్ అవసరం పడే వాళ్ళు చాలా తక్కువ. ట్రీట్మెంట్ అవసరం లేని వాళ్ళు మాత్రం జస్ట్ ఒక 6 మంత్స్కి ఒకసారి ఎల్ఎఫ్టీ అండ్ అల్ట్రాసౌండ్ చేయించుకొని కన్సల్ట్ అయితే సరిపోతుంది. బట్ ముఖ్యంగా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హెచ్బిఎస్-ఏజీ ఎవరైనా పాజిటివ్ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ అంటే వైఫ్, కిడ్స్ అండ్ పేరెంట్స్కి కూడా హెచ్బిఎస్-ఏజీ టెస్ట్ అనేది మీరు చేపియాలి. నెగటివ్ ఉన్న వాళ్ళు 3 డోసెస్ ఆఫ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవాలి. అండ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో హెచ్బిఎస్-ఏజీ పాజిటివ్ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే సరిపోతుంది.